హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు. అలాగే భరించడం నేర్చుకుంటే బ్రతకడం సులభమవుతుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా కష్టం. మనశ్శాంతి దానంతట అదే మనకు రావాలి. నిజమే కదండి? అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది. నువ్వు యుద్ధం గెలిచే వరకు ఏ శబ్దం కూడా చెయ్యకు. ఎందుకు అంటే నీ విజయమే ప్రపంచానికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం అనేది నిలబడుతుంది. ఒక్క క్షణం ఓడినా జీవితాంతం గెలుస్తావని గుర్తుపెట్టుకో. ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ లోకం. అవసరమైనవి ముట్టినంచినంత మాత్రాన వెలిగించిన అగ్గిపుల్లను ఆర్పేసి విసిరేసే పద్ధతి మనది. నిజమే కదండి? అలాగే తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగానే ఉంటుంది, మునిపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి. అది దారమైనా బంధమైనా ఇంకేదైనా. తులం బంగారం అక్క చెల్లెల్ని విడదీస్తుంది. గజం స్థలం అన్నదమ్ముల్ని దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అంగుళాల మనిషిని ఆడిస్తుంది. అరంగుళం నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. చిన్నదే కదా అని చులకనగా చూస్తే మర్చిపోలేని బాధని ఇస్తుందని గుర్తుపెట్టుకో. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో నీవు నేను అందరం పాత్రధారులమే. రాసేవాడు పైనున్నాడు, నటించేవాళ్ళు మనతోనే ఉన్నారు. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడనే నమ్మకం. ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం అదే దేవుడు చూస్తున్నాడని ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో అర్థం కావట్లేదు. నిజమే కదండి? అలాగే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో ఈ విషయాలు తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు. జీవితం అంటే మనం మనశ్శాంతిగా తింటూ మన ప్రక్కన మరొకరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడమే జీవితం అంటే. అసలైన విజయం తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు, తండ్రి సంపాదించి పెట్టే డబ్బులను పొందడం కాదు. తండ్రి ఆశయాన్ని కూడా పట్టించుకోవాలని గుర్తుంచుకో. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది. కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. నీ మొదటి విజయం ఏమిటో తెలుసా? నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నిన్ను నువ్వు గౌరవించుకోవడం, నిన్ను నువ్వు నమ్మడం. ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో విజయం సాధించినట్లే. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. ఓటమి, ఒంటరితనం ఈ 2 జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలి అని నేర్పిస్తుంది. జీవిత సత్యం చెప్పనా? ఖరీదైన వస్త్రము ధరించినా విడువక తప్పదు. ఎంత పంచామృతాలు తిన్నా విసర్జించక తప్పదు. ఎంత ఖరీదైన కారు ఎక్కినా దిగి నడవక తప్పదు. ఎంత ఎత్తుకు వెళ్ళినా తిరిగి నేలపైకి రాక తప్పదు. ఎంత గొప్ప ప్రదేశాలు చూసినా తిరిగి నీ సొంత గూటికి రాక తప్పదు. ఎంత గొప్ప అనుభూతి పొందినా తిరిగి మామూలు స్థితికి రాక తప్పదు. నిజమే కదండి? నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటావు. ఏదైనా నీ మనసుపైన, నీ ఆలోచన ధోరణిపైన ఆధారపడి ఉంటుంది. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అని అంటారు. గుర్తుపెట్టుకోండి. అందాన్ని చూసి ముస్తాబైనట్లు నిన్ను చూసి ఇంకొకరు మారాలి. అందుకే నీవు ఎప్పుడూ కూడా అద్దంలా జీవించాలి. ఎవరో అడిగారు, మధ్యాహ్నం భోజనం చేయడానికి సరైన సమయం ఏది అని. అప్పుడు నేను చెప్పాను, ధనవంతుడికైతే అతనికి ఖాళీ ఉన్నప్పుడు,
పేదవాళ్ళకైతే అతనికి ఉన్నప్పుడు. నిజమే కదండి. మన మీద మనకే అసహ్యం వేసే సందర్భం ఏమిటో తెలుసా? మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మన మనసులో చాలా ఉన్నత స్థానం ఇచ్చినప్పుడు. గుర్తుంచుకోండి, ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలే. మితిమీరే నమ్మకం చాలా ప్రమాదకరం. అలాగే నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. నిజమే కదండి. అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం. దారిలోకి చీకటైతే తోడురాదు నీడ. చేజారి దూరమైతే చేరుకోదు ప్రేమ. అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం. అందుకే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వే ముందుకు సాగిపో. నీకు చదవడం తెలియాలే కానీ ప్రతి మనిషి ఒక పుస్తకమే. అలాగే ప్రతీకారం కోసం నువ్వు ఏమీ చెయ్యొద్దు. కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. అలాగే భర్తకు భార్య సగమవుతుందేమో కానీ భార్యకు మాత్రం భర్తే సర్వస్వం. భర్తకు ఎన్నో సంతోషాలు ఉంటాయి కానీ భార్యకు మాత్రం అన్ని సంతోషాలు భర్తే. నిజమే కదండి. ఏ మనిషికి జీవితాంతం ఎవరూ తోడుండరు. కొందరు ఎక్కువ కాలం, కొందరు తక్కువ కాలం తోడు ఉండగలరు. వారు తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, కూతురు ఎవరైనా కావచ్చు. మనిషికి జీవితాంతం తోడుండేది గుండె ధైర్యం ఒకటే అని గుర్తుపెట్టుకోండి. అలాగే నీకు అవసరమయ్యే డబ్బును కూడా నువ్వు సంపాదించలేకపోతే నీ జీవితం ఎందుకు? ఇతరుల మీద ఆధారపడి జీవించడం మంచిది కాదని తెలుసుకో. ఎవరి డబ్బుతో ఇల్లు గడుస్తుందో వాడే ఆ ఇంటి యజమాని. లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంతమంది యజమానులు ఉంటారో మీరే ఆలోచించండి. ఈ కాలంలో మనిషి బ్రతకాలంటే ఏం అవ్వదని ధైర్యం ఉండాలి. లేదా ఏదైనా అవ్వగలదా, తెప్పించగలదా అనే నమ్మకమైనా ఉండాలి. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకో. ఒంటరిగా జీవించడమే మేలు. నిజమే కదండి. అలాగే ఓర్పు లేని సంసారం, పొదుపు లేని జీవితం, అదుపు లేని జీవితం గాలిలో దీపంతో సమానం. నిలబడాలంటే కష్టం, నవ్వడానికి ఖర్చు లేదు. కానీ నవ్వడం మర్చిపోతేనే మందులకి చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో వచ్చేవి పోయేవి 3. 1 పేదరికం, 2 వ్యాధి, 3 డబ్బు. వచ్చిన వదిలిపోనివి 3. 1 కీర్తి, 2 జ్ఞానం, అలాగే 3 విద్య. పోతే రానివి 3. 1 కాలం, 2 యవ్వనం, అలాగే 3 పరువు. వెంట వచ్చేవి 3. 1 పాపం, 2 పుణ్యం, 3వది నీడ. ఎన్ని మతాలు ఉన్నా అసలైన మతం మానవత్వం. అలాగే నిజం చెప్పాలి అంటే నీతి ఉండాలి. మంచి చెయ్యాలంటే మనసు ఉండాలి. ఇక గుర్తుంచుకోండి, నీ గొప్పతనం ఖరీదైన బట్టల్లో, ఖరీదైన బైకుల్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు కానీ మంచి మనసులో ఉండే మాటను బయటికి చెప్పకుండా అందరితో మంచిగా ఉండే విధంగా ఎవ్వరూ బతకరు. అలాగే పరస్త్రీతో సంబంధం కోసం ప్రయత్నించే మగాడు చెప్పే పచ్చి 5 అబద్ధాలు ఇవే. 1 నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు. 2 నేను ఒంటరిగా ఉన్నాను, నా భార్యతో విడాకులు తీసుకున్నాను. ఇక 3వది నా భార్య చాలా చెడ్డది. ఇక 4 నా భార్యతో లైంగిక సంతృప్తి పొందడం లేదు. ఇక 5వది మన భార్యలో లోపం కారణంగా పిల్లలు పుట్టడం లేదని. నిజమే కదండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి పరస్త్రీతో సంబంధం పెట్టుకున్న ప్రతి భర్త ఏ విధంగా అయితే అబద్ధాలు చెబుతారు, ఏ విధంగా మాట మారుస్తారు అన్నది మీరైతే తెలుసుకున్నారు కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.